కరీంనగర్లో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. హనుమాన్ మాలధారంలో ఉన్న వ్యక్తిని పోలీసులు లాక్కెళ్లారు. శోభాయాత్ర విషయంలో జరిగిన గొడవలో హనుమాన్ మాలధారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హనుమాన్ మాలధారులు నిరసనకు దిగారు. హనుమాన్ మాలధారులకు బీజేపీ నాయకులు మద్దతుగా వెళ్లారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జై శ్రీరామ్ 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 జై ఇప్పుడు बोलो प्यार से बोलो जय श्री राम जय श्री राम जय श्री राम రైట్ కరీంనగర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మనకి పూర్తి సమాచారం మా ప్రతినిధి నితిన్ అందిస్తారు. నితిన్ రైట్ కరీంనగర్ లో అర్ధరాత్రి హనుమాన్ ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోని చెప్పవచ్చు. అది కరీంనగర్ లో సంబంధించి ప్రధానంగా జిల్లా కేంద్రంలో మంచిరాజ చౌరస్తా వద్ద శనివారం రాత్రి ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే హనుమాన్ మాలదారులు ఏదైతే ర్యాలీ నిర్వహిస్తున్నారో కొందరు గుర్తులేని వ్యక్తుల ర్యాలీలో అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఈ హనుమాన్ ర్యాలీలో ఉన్న కొంతమంది వ్యక్తులు రాత్రి కత్తి దింపడంతో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి పోలీసులు అడ్డుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఎవరైతే ఈ నైఫ్ కత్తి బయటికి తీసి తింపడం జరిగిందో తనని పోలీసులు ఇప్పటికే తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్థానిక సంబంధించిన బీజేపీ నాయకులు కానీ స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు కొంతమంది ఈ ర్యాలీకి వాళ్ళకు హనుమాన్ దారులకు సపోర్ట్ గా రావడంతో ఈ ఉద్రిక్త పరిస్థితి కొంచెం పెరిగిన పరిస్థితి అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్న నిరసనలు అర్ధరాత్రి చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. సమాచారం అందుకున్న సిపి సంబంధించి ఇప్పటికీ వెంటనే పోలీసు బలగాలను పంపించి అక్కడికి స్థానిక పరిస్థితి అయితే చక్కదిద్దిన పరిస్థితి అయితే ఉంది. రైట్ థ్యాంక్ యూ నితిన్. జై శ్రీరామ్